అందరికీ మరణాత. ఏదైనా మరొకసారి దేవుని పాదం చదువుకొచ్చుని ఆయన స్థుతించుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి ఆయనకు వందనం చెల్లించుకుంటూ ప్రారంభరాధంతో ఆరంభించుకున్నాం. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మ అయిన తండ్రికి ఆది అందు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగంలో ఉన్నట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమస్వరూపైన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభు ఇదిగో తండ్రి, నేను దేవ ప్రభు నీ ప్రార్థన చెందుకు ఆకర్షించుకున్న వందనములు, స్తోత్రములు నాయన. ప్రభు పాడి పాటల్లో, వాక్య ధ్యానంలో, సన్నిధి క్రమాన్నిటిలో, ప్రార్థన ధ్యానంలో మీరే ఉండండి. మహిమందుకరండి ప్రభు. మీకు వందనములు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలారా మీరు ఎక్కడికి దిగిరండి. మీ త్రిత్వ సన్నిధికి బలంగా దించండి తండ్రి. దైవజన ప్రవక్తల పాల పరిశుద్ధ ఆత్మ ఇక్కడ వచ్చింది, సంచారం ఇక్కడ వచ్చింది. మమ్మల్ని అందరినీ నీ మహిమతో నింపి నన్న ప్రభు నిరాకరణ సిద్ధం చేయమని తోడు దాన్ని ఇస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీరు క్రైస్తవ కీర్తన నుండి 11వ పాట పాడుకోండి. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూపా, విజయ సంస్తుతులే నీకు జయమే లాభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు నేడు మా పనులెల్లాను దీవించుము నిండుగా వర్ధిల్లును చూడవచ్చిన వారికి బహు శుభకరముగా నుండునట్టుగా కీడు బాపుచు మేలను సమకూడ చేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు ఆటలాడుకున్నాను నీ నామమున పాటలు పాడుకున్నాను నాటకములు కట్టుకున్నాను నాట్యమాడుచు మురియుచున్నాను కూటములను జరుపుకున్నాను నీటుగను నీ కీను కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు పరలోకమున కీర్తి దేవా నీకే ధరణి అందున కీర్తి నరుల హృదయములందు కీర్తి పరమదూతాలందు కీర్తి జరుగు కార్యములందు కీర్తి జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులే నీకు జయమే లాభించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప, విజయ సంస్తుతులు నీకు.
క్రైస్తవ కీర్తన నుండి 76వ పాట, సన్నిధి పాట. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, దేవా పుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము, దేవుని చేరుదము, దేవుని చేరుదము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, హృదయ వాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదము, ముదముతో ఆ ప్రభుని జోచి ముద్దు పెట్టుకుందాము, ముద్దు పెట్టుకుందాము, ముద్దు పెట్టుకుందాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, ప్రభువు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, తండ్రి వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, యేసు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, రాజు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, ఘనుడు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, ప్రియుడు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, కర్త వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, స్రష్ట వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, దాత వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, ఆత్మ వచ్చి ఉన్నాడడిగో ప్రార్థన చేయండి, ఉభయులమేకి భావించి ఒక్కరముగా వేడుదము, ఒక్కరముగా వేడుదము, ఒక్కరముగా వేడుదము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, చేసిన పాపములన్నీ చెప్పివేయుదము, దోషములు క్షమించు మనచు దోషిలొగ్గి వేడుదము, దోషిలొగ్గి వేడుదము, దోషిలొగ్గి వేడుదము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకుందాము, అన్ని పాపములను విడచి ఆత్మను పొందుదము, ఆత్మను పొందుదము, ఆత్మను పొందుదము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, చేసిన పాపముల్ మరలా చేయక నిల్చుదము, యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడూను పొందుదము, ఎప్పుడూను పొందుదాము, ఎప్పుడూను పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు, నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు, చూచుచున్నావు, చూచుచున్నావు. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, దేవా పుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము,
కన్వెన్షన్ కీర్తన నుండి 8వ పాట. పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో, పెళ్లి పిలుపు నన్నుకో, పెళ్లి విందులో చేరుకో, పెళ్లి పిలుపు నన్నుకో, పెళ్లి విందులో చేరుకో, పెళ్లి కుమారుడగు శ్రీ యేసుని మరి దాచుకో, పెళ్లి కుమారుడగు శ్రీ యేసుని మరి దాచుకో, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. బైబిలు సిద్ధాంతము అభివృద్ధికి తెచ్చిన, బైబిలు సిద్ధాంతము అభివృద్ధికి తెచ్చిన, బైబిలు మిషనుకు దేవదాసు ముఖ్యులు, బైబిలు మిషనుకు దేవదాసు ముఖ్యులు, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. సన్నిధి కూటములో ఎన్నికగా స్థాపించెను, సన్నిధి కూటములో ఎన్నికగా స్థాపించెను, అన్ని మిషనులకి కన్నుగా నెలకొల్పెను, అన్ని మిషనుల వారికి కన్నుగా నెలకొల్పెను, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. అంత్యదినములందున అంతులేని ఆత్మను, అంత్యదినములందున అంతులేని ఆత్మను అందించిన తండ్రికి వందనములర్పించుము, అందించిన తండ్రికి వందనములర్పించుము, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, శుద్ధి చేయుచు వధువును సిద్ధపరచు సన్నిధి, వృద్ధిలో నడిపించును నిద్దును సరిచేయును, వృద్ధిలో నడిపించును నిద్దును సరిచేయును, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు, వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు, కొలతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును, కొలతలేని ఆత్మతో కొరతలన్నీయు తీర్చును, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. సృష్టినిలో పరచును దుష్టుని జయించును, సృష్టినిలో పరచును దుష్టుని జయించును, నష్టమేమియు లేకను జ్యేష్ఠులను గజేయును, నష్టమేమియు లేకను జ్యేష్ఠులను గజేయును, పెళ్లి కుమారుని రాకకు పెళ్లి కుమార్తె మేలుకో. గతావసరములలో అదుపులో మంచెను, గతావ
వాక్యం చదువుకున్నాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదువుకున్నాం. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందువారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తల్లో మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యం ఇచ్చుచుంటిని. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించింది కాక. సన్నిధికారం జరిగించుకుందాము. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి అయిన తండ్రికిని, కుమారుడైన తండ్రికిని, ఆత్మైన తండ్రికిని, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ గాయములందు ఉడునట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావములు ఆయనకి కలుగునుగాక. ఆమేన్. దైవలక్షణాస్తుతి. సర్వజ్ఞాని, జ్ఞానమైన తండ్రి, నీ జ్ఞానము దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు ఇచ్చినావు. ఆ జ్ఞానం వల్లనే మానవులు సృష్టిలోని అనేక మర్మములు తెలుసుకొనిచున్నారు. నేను అనుకున్నది నెరవేరలేదని నోరు నెత్తి కొట్టుకున్నా నా ఇష్టము నెరవేర్చవు. కారణము నా జ్ఞానమునకు తెలియదు కానీ నీ జ్ఞానమునకు తెలియను. అది నెరవేర్చిన నాకు హాని అని నీ సర్వ జ్ఞానమునకు తెలియను. బైబిల్లోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసుకొని మనసు చెడగొట్టుకుందాము. అప్పుడు మా జ్ఞానం మీద ఆనుకొనక గాక నిన్ను అడిగిన తప్పక వివరింతువు గనుక వందనములు. ఆమేన్. సర్వములో నీవు సర్వమయ్యున్నావు. సర్వములో నీవు సర్వమయ్యున్నావు. నిర్వహించితివినా నిఖిల కార్యములు. నిర్వహించితివినా నిఖిల కార్యములు. సైతాన్ని ఎదిరించి ఉత్తరాలు చెప్పుకుందామండి. త్రియేక దేవుడైన తండ్రి, సాతాను ఎదిరించమని నీ వాక్య గ్రంథంలో రాయించున్నావు. ఇది ఎప్పుడే నీ సన్నిధానం అందు వాటిని ఎదిరించున్నావు. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్తుగా కలిగించుము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమ, సంగమును జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని దయచేయము. శత్రువు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నానని లూకా 10వ అధ్యాయంలో రాయించినాం. కాబట్టి మా తండ్రి, అధికారం మేము వాడుకునే కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొంచున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించ జాయతపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధకంలో నవ సాతాన అనుచరులారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా, మేము మిమ్మల్ని ఎదిరించుచు గద్దించున్నాం గనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. దుష్టుడైన ఓ సాతాన, మా ప్రభు యోవేలు గ్రంథమందు అంచె దినముల్లో తన ఆత్మను యవ్వనుల మీదను వృద్ధుల మీదను కుమ్మరిస్తానని చెప్పినాడు. ఆ వాక్యాధారం చేసుకుని నీవు మా యొక్క బిడ్డల్లో ప్రవేశించి అల్లరి చేయడానికి నీకు సిగ్గులేదా? మారు మనసు అక్కర్లేని నీవు ఇతరులను మారమని అన్నావు. అందులో అర్థం ఉన్నదా? అయినను ప్రభు మాకు మెలకువ దయచేసి నీ బారి నుండి రక్షించి తన ఆత్మాభిషేకం దయచేసినాడు. దీనిని బట్టి నీకు నీ క్రియలకు లయము. మా ప్రభువునకు, ఆయన సంఘమునకు, ఆయన బిడ్డలకు మాకు ఎల్లప్పుడూ జయమే. ఓ భూతమా, ఇదిగో మా బిడ్డలు బాగుపడతారని మాకు తెలుసును. ఎందుచేతనగా మా పరలోకపు తండ్రి బట్టి తెలుసును. మా బిడ్డలు బాగుపడదురు అను విశ్వాసం మాకు కలదు. అట్టి విశ్వాసం నీకు లేదు. నీవు నాకంటే తక్కువ, నీవు నా కాళ్ళ క్రింద దానివే. పరిచయ పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నా. ఇది రాకడి వరకు చెల్లం. ఆ తర్వాత మేము నీకు కనపడం. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకార్యములందు శ్రమతో కూడిన చావు నీకు. నల్లను బాధించినప్పుడల్లా రాత్రులు పడిన శిక్షలు పైబడు నీకు. యూఫ్రటీస్ నది వద్దన భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించక ముందే కంపము, భీతి కలుగు నీకు. హెడెస్సను మాడతాన్ని హింస నీకు. హర్మగద్దోని యుద్ధం హడలు నీకు. కడతరం గోయే ముటకాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు.
అపవాదివి ఓడిపోతివి, ఇప్పుడు సిగ్గుపడవైతివి. అపవాదివి ఓడిపోతివి, ఇప్పుడు సిగ్గుపడవైతివి. అపవాదివి గనుకారమ్మో, అపవాది గనుకారమ్మో, అదిగో నరకాగ్నికి పొమ్ము, అదిగో నరకాగ్నికి పొమ్ము. జయము జయము యేసు రాజా, జయము సంగమునకు నీకు. లయము లయం ఓ సాతానా, లయము లయం ఓ సాతానా, లయము దెయ్యాల గుంపునకు, లయము దెయ్యాల గుంపునకు. జయము జయము యేసు రాజా, జయము సంఘమునకు నీకు. సమర్పణ ప్రార్థన. ఓ దేవా, నీవు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నా కలిగి ఉన్న సమస్తమును, నా జీవిత కాలంలోని గత కాలమును, నేటి కాలమును, రాబోచున్న కాలమును అర్పించున్నాను. నీ చిత్తం ఏదో అదే నా చిత్తమై ఉన్నది. నీ చిత్తం అనేక మార్లు నాకు ఇష్టంగా ఉండకపోయినాను, నేను అది ఇష్టపడినట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను చేయలేకపోతున్నానో దానిని నా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టం లేని వారిని మరియు శత్రువులను నీకు అప్పగించుతున్నాను. మమ్మల్ని బాధ పెట్టి పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుతున్నాను. అలాగే మాకు బాధాకరంగా ఉన్న దెయ్యములను, సాతానును, తత్సంబంధమైన వాటినన్నిటినీ నీ వశం చేసుకొనము. మాకు హానికరముగా ఉన్న పంచభూతమును నీకు అర్పించున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖంగా చూచి అంగీకరించుము. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. సజీవ యాగముగా నీచెదవా, సజీవ యాగముగా నీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము, ధనము, సమయమును. అక్కడ ప్రార్థన చెప్పుకుందామండి. మేము ఏమి చేసినా రక్షణ స్థితిలోనికి రాగలమో, ఏమి చేసినా రక్షణ నిలుపుకొనగలమో, ఏమి చేసినా ఆత్మీయ జీవనంలో నిలుపుకొనగలమో అన్నీ మేము చేయుటకు ప్రయత్నించున్నాము. మేము రాకడికి సిద్ధపడుటకు ఇవన్నీ మాకు సహాయకరముగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ వలన మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాము. ప్రార్థన చేయటం వలన, అనగా మా పాపములు ఒప్పుకొనటం వలనను, మాకు కావలసిన వెమ్మని నేను వేడుకొనటం వలనను, పూర్తిగా మేము నీకు సమర్పణ అవ్వటం వలనను, నిన్ను స్తుతించటం వలన మేము మంచి స్థితిలోనికి తయారు కాగలము. వీటికి తోడు నీ ఆత్మ సహాయం కూడా దయచేసి మమ్మల్ని నీ రాకడకు సిద్ధపరచమని వేడుకొనుచున్నాము. ఆమేన్. యోధులు పాలస్తీనా వెళ్ళుచున్నారను మాట, యోధులు పాలస్తీనా వెళ్ళుచున్నారను మాట. నిజమో ఈ దినాలలోనే క్రీస్తు యేసు వచ్చుట, యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వాదోసాకారులు చంపిరి బ్రతికెన్, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. ప్రకటన గ్రంథం చెప్పుకుందామండి. ప్రకటన గ్రంథ స్థుతులు ప్రకటన 1:6. మనల్ని ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును విగాగంలో కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 1:18. భయపడకము, నేను మొదటి వాడును, కలపటి వాడును, జీవించేవాడును, మృతునైతిని కానీ విగాగంలో సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవి నా స్వాధీనంలో ఉన్నవి. ప్రకటన చేసిన స్థుతి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండను. ఆ సింహాసనం అందు ఆసీనుడై యుగములో జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతును కలుగునుగాక. ఆమేన్. సంగమంతాయు వృద్ధి చెందగా తండ్రి పొందు, పుత్రుడొందు, ఆత్మ పొందు, నిత్య
కళ్ళు మూసుకున్నాండి. ధ్యానంలో నడుద్దాం. కొంతసేపు ధ్యానం జరిగించు. పునరుద్ధరణమైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఈ నూతనమైన దినములో ప్రభువా, నా విషయంలో, అందరి విషయం, అనేకుల విషయంలో ఇచ్చిన బహుమానము అని మేము నన్ను నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఎందుకంటే నేటి దినం ఎంతోమంది ఇదిగో ప్రభువా సజీవులుగా లేరు తండ్రి. నీ సన్నిధి చేరుకున్న వారే ఉన్నారు. కానీ మేము ఇలా సజీవులుగా ఉన్నామంటే కేవలం నువ్వు ఇచ్చిన ఆశకాలము, నువ్వు ఇచ్చిన వీలువాలు అనుకూలతే ప్రభువా. ఇదిగో నీ సన్నిధిలో ఉండి పాటలు పాడి స్తుతించుటకు నానా ప్రభు వాక్యము, నానా తండ్రి వాక్య పఠనం ద్వారా, సన్నిధి క్రమం ద్వారా నానా తండ్రి నేను వేడుకొనిట్టుకు తండ్రి ప్రభువా, మీరు ఇచ్చిన అవకాశమునకై మీకే వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను మా దేవా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి మీరు అక్కడ అతి సమీపంలో ఉన్న అంత్య దినంలో లవోదికే సంఘకాలంలో మేము ఉన్నాము దేవా. ఇదిగో తండ్రి మేము దేవా తండ్రి పరిశుద్ధులుగా ఉండడమే నీ చిత్తము. నేను పరిశుద్ధంగా ఉన్నట్లు మీరు పరిశుద్ధంగా ఉండడం అని చెప్పవు ప్రభా. నేను గతలోకం, పాపలోకం, వ్యాధి లోకము, అవస్థల లోకము, దెయ్యముల లోకము, దెయ్యములకు మన లోబడిన మనుషులున్న లోకము, ఈ లోకము మాకు కానీ నన్ను ఎవరికి సరికాదు. కానీ ప్రభా యేసయ్యా, నేను అక్కడి వరకు మేము ఇక్కడే ఉండి లోకంలోనే ఉంటూ లోకమాలిని అంటుగంచుకోకుండా ప్రభా జీవించాలి. కానీ ఇలా ఒదికే సంఘకాలంలో నిలువెచ్చని స్థితి, చలనైన స్థితి ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ప్రభా. లోకంలో ఉన్న చెడుగు సంఘంలోనికి వస్తుంది, కానీ సంఘంలో ఉన్న మంచి నేను సమాజంలోనికి వెళ్ళలేకపోతుంది తండ్రి. నేను ప్రభిదిగో తండ్రి, అందుకే ఆ దీప స్తంభములు మంచి సంచరించే మనిషి నేను ప్రభిదిగో తండ్రి సరి చేయడానికి మీరు ప్రభిదిగో తండ్రి మనిషి కుమారుడుగా సంచరిస్తున్నారు. కాబట్టి దేవా నేను ఏ సంఘకాలంలో ఉన్న ప్రతి ఒక్క సంఘకాలంలో 7 తరగతుల ప్రజలు ఉంటారన్నావు, 7 తరగతుల విశ్వాసులు ఉంటారన్నావు ప్రభా. నేను 7 తరగతులు అన్నవి ఏది నీ తరగతో తెలుసుకొని మన దైవజన పాటలో రాసిన రీతిగా ప్రభు మేము ఏ తరగతి వారమో మాకు తెలియదు. కానీ తండ్రి నాన్న ప్రభు నీకే తెలిసినది. కాబట్టి తండ్రి నాన్న ప్రభు మా తరగతులకు మేము సిద్ధపడి తండ్రి పరలోకంలో శాశ్వత నివాసంలో నీ పాదముల చెంత కూర్చొని తండ్రి నేను స్తుతించాలి తండ్రి. కాబట్టి ప్రభు దానికి తగిన సిద్ధపాటు ఈ భూమి మీదనే. కాబట్టి దేవా ప్రభు ఇదిగో తండ్రి నేను లోకయాతంలో మేము పడిపోయి నిన్ను మరచేవారుగా నేను ప్రభు నీ సహవాసాన్ని దూరంగా ఉండేవారుగా మేము కానీ ఎవ్వరు నేను ప్రభు ఉండకున్నట్లుగా మీరే ఆటంకం తొలగింపచేయండి తండ్రి. ఇదిగో అటు రీతిగా నీ పాదముల చెంత నేను కూర్చున్నాను. నేను వీక్షించుతున్న వారిని సైతం నేను వారిని కూడా దృష్టించిన దేవుడు ప్రభు ప్రతి ఒక్కరిని దృష్టించే దేవుడు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను మాదిగా. మరి ప్రభు ఇదిగో తండ్రి అత్యంత ప్రేమ స్వరూపి నాన్న ప్రభు ఇదిగో తండ్రి నశించిందని వెదకి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో తండ్రి అన్యజనులుగా మా కుటుంబాన్ని రక్షించావు ప్రభా. ఇక అనేకులు రక్షించటకు ఏదో ఒక సూత్రాన్ని రక్షించటకు ప్రభా ఎన్నో తిప్పలు పడుచున్నామని మేము పాట పాడుకున్నట్టుగా తండ్రి నాన్న ప్రభు ఎన్నో తిప్పలు పడుచున్నారు పరిశుద్ధాత్మ తండ్రి. అనేకులు తండ్రి పాపం కొరకు, లోకం కొరకు, తీర్పు కొరకు ఒప్పించటకు పరిశుద్ధాత్మదేవ ఈ పని కాలంలో తండ్రి మీరు పని చేస్తూ అనేకుల మీద దిగి వచ్చి అనేకుల ద్వారా మీ పనిని జరిగిస్తాను మా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటాను మా దేవ. ఇదిగో ప్రభు ఈ లోకంలో ఆయన ప్రభు ఇదిగో ప్రభు పాపలోకంలో ఉన్నాము, చెడు విని ఉన్నాము, చెడు మాట్లాడి ఉన్నామేమో, చెడు తలంచి ఉన్నామేమో తండ్రి. నీ ఆత్మకి నేను ప్రభుని పరిశుద్ధ ఆత్మకి నివాసములుగా మా దేహం ఉండట్లేదేమో తండ్రి. అట్టి శుద్ధి మేము కలిగి ఉండట్లేదేమో ప్రభు. నీవు నేను మా హృదయంలోనికి వచ్చినప్పటికీ నాయన ప్రభు మాలోని నీకు ఆయాసకరమైన మార్గం వల్ల మళ్ళీ మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నారేమో దేవా. అటు స్థితి మాలో ఉండకుండా తండ్రి అలా దినమాన క్షణం నీ రక్తంతో కడుక్కోవాల్సిన వారమే ఉన్నాము. కాబట్టి తండ్రి ప్రభు మమ్మల్ని కడగమని ప్రతి ఒక్కరూ ఆయన అడగవలసిన వారమై ఉన్నాము దేవా. నన్ను మొదలుకొని అడగాల వరకు నీ పరిశుద్ధ రక్తము పావన రక్తంతో నేడు దినమును కడుగు తండ్రి. నా శరీరమును, ప్రాణమును, ఆత్మని, తలంపుల, హృదయాన్ని అన్నింటినీ నీ పరిశుద్ధ రక్తంతో కడుగు ప్రభు అని అడగవలసిన వారమై ఉన్నాము. అటు రీతిగా అడగచ్చిన మనల్ని దృష్టించిన ప్రభు స్తుతులు, స్తోత్రం నాయన తండ్రి. నీ రక్తం వల్లే మాకు పవిత్రత, నీ రక్తం వల్లే మాకు పరిశుద్ధత. కాబట్టి తండ్రి నేడు దినములకు మీరే శుభకార్యం జరిగించండి ప్రభు. స్తోత్రం నడిచా ప్రభుని వేడుకొనవలసిన వారమై ఉన్నాము దేవానికి వందనాలు. నేడే నీరు అక్కడైతే ప్రభు నా రక్షణ వస్త్రం పాపపు డాగులు ఉంటే నేను ప్రభు నేను విడిచిపెట్టబడితే తండ్రి అంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏదో ఉండదు. కాబట్టి నాయన అనుచు ప్రతి ఒక్కరూ ఆయన వేడుకోవాల్సిన వారమై ఉన్నాము దేవా. నాయన ప్రభు
ప్రభా తండ్రి నాయన ప్రభా పెళ్లి కుమారుడుగా మీరు రాని ఉన్నారు. అనేకులు మనసు పొందిన నిమిత్తం మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి మీ లెక్కలో మీ 1000 సంవత్సరంలో ఒక దినము కాబట్టి ప్రభా మేమైతే తొందరపడవచ్చు మీరు అక్కడికి కానీ ప్రభా మీరు అనేకులు రక్షణ కొరకు ఆలస్యం చేస్తున్నారు నాయన ప్రభు. కాబట్టి తండ్రి మీరు వచ్చే గడియం ఏదో మాకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండమన్నావు, ఆత్మ నార్పుకోవద్దన్నావు, నిత్యం నీతో వెలుగులో సహవాసంతో అన్యోన్య సహవాసంలో ఉండమన్నావు. అట్టి స్థితిలో ఉంటే హనోకు వలె ఏలియా వలె నాయన ప్రభా నాయన తండ్రి ఆరోహణం కాగలవని చెప్పావు ప్రభా. కాబట్టి దేవా ఆరోహణం చెందుతాం కాబట్టి తండ్రి దానికి ముందుగా మేము రూపాంతరం చెందవలసిన వారమై ఉన్నాము ప్రభు. ఇదిగో తండ్రి ఆయన నీ ఆత్మ కలిగిన వాడు నీ వాడు ఆయన ప్రభా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవ మేము పరిశుద్ధంగా ఉండాలంటే నీ ఆత్మ కావాలి, మీరు కావాలి. కాబట్టి తండ్రి ఈ దేహంను మీరు శుద్ధి చేయమని ప్రభువుని అడవలసిన వారమై ఉన్నాము దేవా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ. యేసయ్య తండ్రి లోక రక్షకుడైన మా తండ్రి ప్రతి ఒక్కరిని పరిశుద్ధ రక్తంతో కడగమని ఆయన సర్వమానవాళ్ళని నాని పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్కరి దోషములు పాపములు అపరాధములు అతిక్రమ క్రియలు పోనట్లుగా ప్రతి ఒక్కరిని బాగా కడగమని అడగవలసిన వారమై ఉన్నాము దేవ. ప్రతి ఒక్కరిని దృష్టించిన మా తండ్రి ప్రతి ఒక్కరిని కడుగుచున్న దేవానికి వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం ప్రభు పరిశుద్ధుడా శక్తి మంత్ర నిగతి మంత్ర స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరిని కడుగుచున్న దేవా, ప్రతి ఒక్కరిని శుద్ధి చేసి నిలబడుతున్న తండ్రి నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను మా తండ్రి. నాయన నీకు వందనాలు స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా దేవా నీతిమంతుడా దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి మా ప్రభా. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే పాపి కషాయం ఇచ్చును, నీ రక్తమేలలో పాపి కషాయం ఇచ్చును, పాపిని కడుగు తండ్రి పవిత్రపరచును తండ్రి. యేసయ్యా నీ రక్తమే నన్ను శుద్ధి చేసేది ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్కరిని శుద్ధి చేసేది నీ పరిశుద్ధ రక్తమే. రక్తంలో ప్రతి ఒక్కరి మీద కుమ్మరించని ఉదయకాల సమయంలో మీరే బాగుగా కడగమని నీ పాదం మీద వేడపడి వేడుకొస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా దేవానికి వందనములు తండ్రి. ప్రతి ఒక్కరిని కడుగుతున్నావు తండ్రి. స్తోత్రములు ప్రభా పరిశుద్ధ శక్తి మంత్ర నీతి మంత్ర ప్రతి ఒక్కరిని నేను ప్రభు ఇదిగో తండ్రి మహిమస్త్రములతో ధరింపు చేసి నిలబెడుతున్నావు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మదేవ నూనె వల్ల ప్రతి ఒక్కరిని నేను తండ్రి నూనెతో అభిషేకించినట్టుగా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి దిగి వస్తున్న దేవా స్తుతులు స్తోత్రం. హల్లెలూయా పరిశుద్ధుడా అందరినీ నీ ఆత్మతో అభిషేకిస్తున్న తండ్రి స్తోత్రం. హల్లెలూయా దేవానికి వందనాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు ఈ లోకంలో తండ్రి మేము తండ్రి ఇదిగో పరిశుద్ధంగా జీవించాలి, నీ చిత్తంలో చేయాలి, నీ కొరకు అనేక ఆత్మను సంపాదించాలి తండ్రి. నీ చిత్తాన్ని నాయన ప్రభు నెరవేర్చి నాయన ప్రభు నిందారహితులుగా మేము నిలవబడాలి ప్రభు. నీ రూపులోకి మేము మారాలి తండ్రి. మహిమ శరీరంలో ప్రయాణం కొరకు నాయన ప్రభు ఇదిగో తండ్రి రెప్పపాట్లు ఇదిగో తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి జరగబోయే తండ్రి నాయన ఘనమైన కార్యం కొరకు తండ్రి ప్రతి ఒక్కరు దినదినము మీతో సహవాసం చేయగల భాగ్యము అందరికీ నీ దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రము. నాయన పరమ పవిత్ర పూజించింది నేను ఆరాధించటకే ప్రభా. మేమైతే అదన్నీ మర్చిపోయి ప్రభు ఇదిగో తండ్రి లోకంలో నడియాడుచున్నాం, ఈ లోకంలో పడిపోతున్నాం, ఈ లోక పనిపాట్లే మాకు ముఖ్యమైపోతున్నవి తండ్రి. నేను ప్రభు ఇదిగో ఎవరైనా వివేకం కలిగి భూమి మీద నన్ను వెతుకువారు ఎవరైనా కలరని మీరు వెతికినప్పుడు ఎవ్వరూ లేరని నన్ను వాక్యం సెలవిస్తుంది తండ్రి. కాబట్టి ప్రభా మా తండ్రి నిన్ను వెతికితే నన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో నిన్ను వెతికితే మీరు మాకు కనబడే దేవుడై ఉన్నారు ప్రభా. ఈ బిడలమైన మేము తండ్రి అనిలైన ప్రతి ఒక్కరు కూడా ఒకే రీతిగా ప్రతి ఒక్కరు పాపంలో పడే మహిమను మీరిచ్చే మహిమను పోగొట్టుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీరు మాకు తిరిగి మహిమనిద్దామని ఎంత వేచి చూస్తున్నారు తండ్రి ప్రభా. కాబట్టి తండ్రి ప్రార్థన గదిలోనే సన్నిధి గదిలోనే నీ సన్నిధి నీ పాదముల చెంతనే మేము మరలా మహిమను పొందుకోగలం దేవా. నాయన ప్రీతిగా మాలోన చెడుగుపోతే నాయన నీలో నాయన ప్రభు నీ ఆత్మ మాలోనికి వస్తే ప్రభా ఇదిగో తండ్రి మేము అనువనం నీ ఆత్మతో నింపబడి ఉంటే తండ్రి ఇదిగో ఇక్కడ క్రీస్తు నాయను జీవించున్నాడని అని పౌలు గారి వల్ల మేము సాక్ష్యం చెప్పగలము నాయన తండ్రి. ఇదిగో మా ముందర పరుగు మేము కడముట్టించాలి
ప్రభు ఇదిగో తండ్రి నాయన ప్రభు ఏ గురి లేకపోతే మాకు తండ్రి నాయన ప్రభు గురి వద్దకు ఎలా పరిగెత్తగలము. మేము ఒక గురి కలిగి నాయన ప్రభు ఒక నీ బిడలమైన మేము తండ్రి అనేకులకు వెలిగించేవారుగా ఉప్పుగా మేము ఉండాలి తండ్రి. యేసయ్యా తండ్రి నాయన ప్రభు అట్టి స్థితిలో ప్రతి ఒక్కరిని ఉంచండి. ఇంకా ప్రతి ఒక్కరికి కావాల్సిన యుద్ధోపకరణంలో ఆత్మీయ ఆయుధములు మీరు ఇచ్చి ఉంచారు. ప్రతి మిషన్లో ప్రతి నాయన ప్రభు చోటని తండ్రి నాయన ఆత్మీయ ఆయుధములు ఇచ్చి ఉంచారు కాబట్టి వాటిని వాడి తండ్రి ఇదిగో ప్రభు మా యుద్ధము శరీర సంబంధమైన వాటితో కాదు నేను అని చెప్పావు నేను ప్రభు వాయుమండల దురాత్మల సమూహముతోనూ జయములతోనూ అన్నావు ప్రభు. ఆయన ప్రభా యుద్ధంలో జయం రావాలంటే అది సామాన్యమైన విషయం కాదు. కానీ నీ శక్తి నీ ఆత్మ బలం ఉంటే అది నాయన ప్రభా సమస్తము సాధ్యపరుస్తుంది. కాబట్టి తండ్రి ఇదిగో తండ్రి నాయన ప్రభా ఈ భూలోకంలో ప్రతి ఒక్కరిని ఎట్టి ప్రణాళికతో పంపించావు. నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రతి ఒక్కరికి సమర్పణ అవ్వాల్సిన నేను అవసరత ప్రతి ఒక్కరికి ఇచ్చావు తండ్రి. ప్రతి ఒక్కరికి స్వచిత్తంను విడిచిపెట్టావు. నేను ప్రభా సమర్పణ కలిగి జీవించమంటున్నావు తండ్రి. నీ తలపులు నీ మార్గంలో ఆకాశం అంత ఎత్తైనవి కాబట్టి దేవా నీ చిత్తమే అందరికీ శ్రేష్టమైనప్పటికీ నీ శ్రేష్టమైనదని ప్రభువా నేను అందరి విషయంలో మీరు నేను గొప్పదైన ప్రణాళిక కలిగి ఉన్నారు. హానికరమైన ఉద్దేశములు కాదు కానీ అవి తండ్రి నేను ప్రభు మేలు కొరకే అన్నావు తండ్రి. కాబట్టి యేసయ్య సమాధానకరమైన అన్నావు తండ్రి. కాబట్టి ప్రభు ఈ క్షణంలో తండ్రి నన్ను అందరినీ నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. నన్ను నా కుటుంబంను నేను ప్రభు ఇదిగో సంఘబిడ్డల్ని ప్రభు మా పట్టణమును తండ్రి సర్వ మానవాళి నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. హానికరమైనవి నీకు సమర్పణ తండ్రి. పంచభూతులు నీకు సమర్పణ, వ్యాధులు నీకు సమర్పణ ఆయన ప్రభు తండ్రి. నాన్న నీకు వందనాలు. హానికార క్రిములు ఆయన ప్రభు ఇదిగో వాతావరణ ప్రతికూల పరిస్థితులు అకాల వర్షములు ప్రభు ఇదిగో తండ్రి అకాల ఆయన ప్రభు నేను అలాగే తండ్రి ప్రమాదములు ఆయన ప్రభు అన్నిటినీ తండ్రి చెడుగుని మంచిని సమస్త సమర్పణ చేస్తున్నాను తండ్రి. తండ్రి తండ్రి ప్రభు మా బంధువులు స్నేహితుల్ని నేను ప్రభు ఇరుగు పొరుగు వారిని అందరినీ నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభు మీరే ప్రతి ఒక్కరికి కాపుదల క్షేమం ఇవ్వండి తండ్రి. సమర్పణ పరుడైన మీరు తండ్రి చిత్తానికి సమర్పణ అవగట వలన పూర్తి ఉచితమైన రక్షణ మాకు బహుమానముగా తండ్రి అందరి కొరకు సిద్ధవాసంలో సిద్ధపరుస్తూ ఉన్నావు తండ్రి. మరలా మమ్మల్ని కొనిపోగొట్టుకు రాని ఉన్నావు కాబట్టి దేవా ఆయన ప్రభు నీ బాటలో నీ మార్గంలో మేము నడవలసిన వారమై ఉన్నాము. నేను ప్రేమించే వారమైతే నేను నీవు చెప్పే ప్రతిదీ గైకొనాలు ఆచరించాలన్నావు. అప్పుడే నీ శిష్యులను పిలువబడతారన్నావు తండ్రి. కాబట్టి నాయన పేరుకు మాత్రమే క్రైస్తవ్యం మాకు వద్దు తండ్రి. ప్రభుత్వ క్రియలు కలిగిన విశ్వాసం మాకు దయచేయండి తండ్రి అని ప్రభువుని అడగవలసిన వారమై ఉన్నాము. దేవానికి వందనాలు. మీరు ఎట్టి సమర్పణ కలిగి తండ్రి అని దేవుని చిత్తంలో సరెండర్ అయ్యారు. అట్టి సమర్పణ విధేయత మా దైవజన దేవదాసాయి గారు ఎంతో గొప్ప విధేయతతో బైబిల్ మిషన్ను నిండు వృద్ధాప్యంలో స్థాపించారు దేవా. ఆ తండ్రి బిడ్డలమైన మేము ఎంతో తండ్రి నాయన ప్రభు నీ మార్గంలో నాయన ప్రభు మా దైవజన నడిచినట్టుగా ఆత్మీయ తండ్రి గారి నన్ను బాటలో మేము నడవలసిన వారమైనాం తండ్రి. తండ్రి సహాయం చేయండి ప్రభు నాయన తండ్రి ప్రభు దాని ప్రతిదీ ఆటంకంలే సమర్పణ జరిగించుకుంటూ నీ చిత్తాన్ని సమర్పణకు అన్ని ఆటంకంలే కానీ ప్రభు తండ్రి యేసయ్య ఇంకా మంచి నేల వెత్తబెట్టబడిన విత్తనము నూరంతలుగా ఫలించిందన్నావు. మంచి మనసుతో ఓపికతో ఫలిస్తుందన్నావు తండ్రి. ప్రభు అట్టి స్థితి అందరికీ దయచేయండి. 100 60 30 నీ వాక్యమును అందరి జీవితాలు ఫలింపచేయండి. అపవాదైతే వాక్యం ఎత్తుకుని పోద్దామని ఇంకా వాక్యం కరువు ద్వారా మన వాక్యంను ఎత్తుకుని పోదాము, నిష్ఫలుగా చేద్దాము, నీ బిడ్డలైన వాడిని సహితం ఏర్పరచబడిన వాడిని సహితము మిరింగి వేద్దామని గర్జించుచు తిరుగులాడుచుండగా యూదా గోత్రపు సింహం వల్ల నీ బిడ్డల చుట్టూ కంచె వేసిన ఆయన కాపుదల దయచేయండి తండ్రి అనొచ్చు. ఆ ప్రభువును స్తుతించవలసిన వారమై ఉన్నాము. దేవానికి వందనాలు స్తోత్రము నాయన. నేర్దనం ఇదిగో ప్రభు యేసయ్య యేసయ్య ఇదిగో తండ్రి ఇదిగో 2 నా నామమును కూడి ఉందరో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాను మా తండ్రి. ఈ సమయంలో నన్ను ప్రభు 2 3 కూడా కూడి ఉంటకు నేను అవకాశం లేని పరిస్థితి సమాజంగా కూడటం మానవద్దన్నావు తండ్రి. ప్రభు ఏదైనా నీ చిత్తమే తండ్రి. నీ చిత్తానికే తండ్రి నేను చెప్పుకుంటున్నాం ప్రభు. ఈ లాక్డౌన్ కాలం ఎంతవరకు ఉండాలో తిరిగి దేవాలయంలో కూడి ప్రభుత్వ తండ్రి గుంపులుగా స్తుతించడము ఎప్పుడు నీ చిత్తమో మాకైతే తెలియదు తండ్రి. ఒక పరలోకంలో అయితే కోట్లాది మంది ప్రభుత్వ ఆయన ప్రభుత్వ నీ నామాన్ని స్తుతించుటకు నిలబడి ఉండేది అనే వాక్యంలో సెలవిస్తుంది తండ్రి. ఇక్కడైతే ఇప్పుడు ప్రతికూల పరిస్థితుల ప్రపంచం అంతా అయినప్పటికీ తండ్రి నాయన ప్రభు ఇంకా అసాధ్యమైనది లేదు.
ఇదిగో దానియేలు కాలంలో ప్రభుత్వ రాజాజ్ఞ వచ్చినప్పటికీ దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినట్టుగా మేము చూస్తున్నాము మా తండ్రి. అటు రీతిగా ఇదిగో ప్రభా మీరు ఇచ్చిన అని ప్రభా కుటుంబ ప్రార్థనని నన్ను జరిగిస్తుండగా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవాలయాలుగా మార్చి వేస్తావు తండ్రి. స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న. ఇదిగో తండ్రి ఆదిమ సంఘకాలంలో హింస వచ్చినప్పుడు శిష్యులందరూ చెదిరిపోయి సువార్త చెబుతూ వెళ్ళిపోయారంట దేవా. ఇంకా నాయన ప్రభు సువార్త నాయన ప్రభా ఇంకా వ్యాపించింది తండ్రి. అవును దేవ ఇప్పుడు కూడా తండ్రి నాయన ప్రభా ఈ హింసకాలము ప్రతికూల కాలము నాయన ప్రభా ఇక నాయన తండ్రి ఇలాంటి సమయంలో కూడా తండ్రి ఇంకో ప్రభా మా దైవజనులు రాశారు సన్నిధి కూటస్థులు విడదీస్తానంటున్నా సైతానా ప్రతి చోట వెళ్ళి మేము సన్నిధి కూటములు పెడతాము అప్పుడు నీకు ఇంకా కష్టము అంచే నష్టం అని చెప్పి రాశారు. అవును తండ్రి దేవాలయంలోనే కదా ఇంటింట ప్రార్థన వల్ల ఇంకా సాతానికి కష్టము నష్టమే ప్రభు. వాడిని విడుదూతలేస్తున్నారు బంధిస్తున్నాం మీరు బంధించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ఆయన. అలాగే దేవైదిగా ప్రభు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. ముఖ్యంగా ఆయన నీ సేవ చేసే సేవకులు సేవకురాలని ప్రభు ప్రభు పరిచయాల్లో సహకారాలు ఉండే వారిని విశ్వాసులైన వారిని నీకు సమర్పణ చేస్తున్నాం ఈ సమయంలో ప్రభా. ఇదిగో తండ్రి నాయన ప్రభా అందరినీ ఎత్తుపట్టుకోండి తండ్రి. ఇక విశ్వాసులైన వారి సంఘస్థులు కూడా నాయన ప్రభా అన్ని సంఘముల బిడ్డలను క్రైస్తవులని అందరినీ కూడా తండ్రి ఎత్తుపట్టుకోండి దేవా. ఇదిగో తండ్రి ఇటువంటి సమయంలో ఇక ప్రభా ఇదిగో తండ్రి ఆత్మ తండ్రి నిర్జీవమైపోవడానికి నాయన ప్రభా తండ్రి ఎవరికి అంటే ఈ కలక్కున్నట్లుగా ప్రభా మా దైవజనులు రాశారు దైవ లక్షణ స్థితిలో మా జీవం నిర్జీవంలోకి వెళ్ళిపోతున్నప్పుడు నీ ఆత్మని నింపి నీ జీవాన్ని ఇచ్చి తిరిగి జీవింపజేస్తావు నిత్య జీవంలో జీవించటకు నన్ను సహాయం చేస్తావని. కాబట్టి తండ్రి ఎవ్వరు కూడా ఆత్మీయంగా నాయన ప్రభు తగ్గిపోకుండా నీ వాక్యంతో నాయన ప్రభు నింపండి. నాయన ప్రభు ప్రతి ఒక్కరు నేను స్తుతించడం మాపకుండా తండ్రి ప్రతి ఒక్కరు ఇంకా ఈ సమయంలో ఇంకా నీతో చేరువగల భాగ్యం తెచ్చండి. కష్ట సమయంలో కూడా యథాప్రకారమైన వాడుకలు చేయకుండా మా చేయటకు మానకుండా ప్రతి ఒక్క వాడుక చేయటకు పూనుకున్నానని సమర్పణ ప్రార్థనలో మేము చదువుకున్నాం లేవా. సమయం వచ్చినప్పటికీ యథాప్రకారమైన స్థుతి నన్ను కనిపెట్టుట సువార్త ప్రతిదీ కూడా ఎవరేది మానకుండా ప్రభా ఈ సమయంలో కూడా తండ్రి నన్ను ప్రభా తండ్రి ఇదిగో దినదిన నీతో సహవాసం చేయగల కృప దయచేయమని పాదలను బట్టి వేడుకొంటున్నాను తండ్రి. ఇంకో విద్యార్థులైన వారు ఇంకో పరీక్షలకు సిద్ధపడే తండ్రి కాలంలో వారు తండ్రి కష్టపడి ప్రయాసపడుతూనే ఉంటారు. ఒకవేళ ప్రయాణాలు కష్టపడకపోతే వారు ఫలించరు ఉత్తీర్ణులు అవ్వరు తండ్రి. అలాగే ఇది ప్రిపరేషన్ హాలిడేస్ లాగా ఇది తండ్రి లాక్డౌన్ కాలం అందరికీ ఉన్నట్టుగా అనిపిస్తుంది దేవా. సిద్ధపాటు కాలం ఇచ్చారు ప్రభా. నాళ్ళు అయితే ఎవరి ప్రయాణాలు ఎవరి హడావడి ఎవరి గందరగోళంలో ఎవరి పరుగులు తన ఉరుకులు పరుగులు తండ్రి. కానీ మీరు గొప్పదైన విశ్రాంతి సమయం అనేకులకు ఇచ్చారు. ప్రార్థన సమయాన్ని ఇస్తున్నారు తండ్రి ప్రభా. అనేకులు తండ్రి తెల్లవారుజాము ధ్యానం చేసుకుంటున్నారు. అనేకులు నాయన ప్రభు ఇంకా వాక్యం చదవగలుగుతున్నారు. అనేకులు ఇంకా నేను స్తుతించగలుగుతున్నారు. అనేకులు తండ్రి ఇంకా నాయన ప్రభా నేను కీర్తించగలుగుతున్నారు ప్రభా. ఇంకా తండ్రి ఈ నాయన ప్రభా ఎన్ని శ్రమలు అన్ని దానములు అన్నావు. ఇట్టి శ్రమ కాలంలో ఎన్నో దానంలో నీ బిడ్డలేని వారికి ఇస్తున్నావు తండ్రి. స్తోత్రం నాయన. ఆత్మీయంగా ఎవరి దిగి జారిపోకుండా కాపాడండి. మీరు అక్కడికి సిద్ధపరచండి. అట్టి సిద్ధపాటు అందరికీ దానంగా అనుగ్రహించండి ఆయన తండ్రి. పెండ్లి వస్త్రములు దయచేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి అలాగే అన్యులైన బిడ్డలు నాయన నీ సువార్తను త్రోసివేసే బిడ్డలు ఆయన ప్రభు క్రైస్తవులు అంటే తండ్రి విరోధ భావము నాయన యేసయ్య నీవంటే నాయన ప్రభు మంచి అభిప్రాయం లేనివారు దేవాలయం చర్చ్ అంటే మంచి అభిప్రాయం లేని వారు కూడా ఉంటున్నారు ప్రభా. వారిని సైతం వారిని క్షమించండి. వారు తెలియక వారు చేస్తున్న పనులు బట్టి వారిని క్షమించి వారికి ఇంకా కృపాకాలం గడువు కాలం పెంచమని ఈ పాదములు బట్టి వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. స్తోత్రం. ఆటంకములు చేయక రాక మానవ కానీ ఆటంకం కలిగించి వారికి శ్రమ అన్నావు తండ్రి. ఇంకే తండ్రి అప్పవాదికి ఉన్న యుగ సమల దేవత అధికారి కాబట్టి నాయన ఇప్పుడు అన్ని స్వార్థకు ఆటంకంలో అన్నావు కాబట్టి తండ్రి ఆటంకపరిచే వారిని క్షమించండి తండ్రి. వారికి వారి కఠిన హృదయం ముక్కలు చేయండి. నీ వాక్యమని శుద్ధితో మెత్తన చేయండి ప్రభు. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభు. ప్రతి ఒక్క పాపము నుండి విడిపించండి నాయన. బంధకాలేశ్వరం తెంచివేయండి ప్రభు. 10 ఆజ్ఞల విరుద్ధమైన పాపములు చేస్తున్న వారిని మార్చండి తండ్రి. విగ్రహారాధన నుంచి విడిపించండి ప్రభు. ఇతర పాపముల నుండి విడిపించండి. ఇప్పటికే తండ్రి ప్రతి చోట మీరు ప్రభు ఎదుగు తండ్రి ఎటువంటి నేరములు కానీ ఎటువంటి పాపములు జరగకుండా తండ్రి మీరే తండ్రి రేటి లాక్డౌన్ అంటే చెరలో ఉంచారు ప్రభు. ఇది చెర చాలా మంచిదే అనిపిస్తుంది తండ్రి. ఎందుకంటే ప్రభు ఎవరికైనా పాపం చేయడానికి అవకాశం ఇస్తే నరుని నైజమో పాపం తండ్రి.
కాబట్టి తండ్రి ప్రభా తండ్రి పాపములు చేయడానికి అవకాశం లేకుండా తండ్రి కావాలి వారిని పోలీసు వారిని బయట ఉంచుతున్నావు రోడ్ల మీద తండ్రి. వారికి తోడుండండి, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కి తోడుండండి. ఇంకా గవర్నమెంట్ వారికి ఇతర తండ్రి కరెంట్ తండ్రి పనులు చేస్తున్న వారు, నీటి నేను ప్రభు వాటర్ ట్యాంక్ పని వాళ్ళు, ఇంకా తండ్రి పారిశుద్ధ కార్మికులు ఇక్కడ వెనక ఉండి ఇంకా ఎంతమంది పని చేస్తున్న వారందరికి శక్తి బలం ఆరోగ్యం ఆశివ్వండి ప్రభు. ఇదిగా కరోనా వైరస్ అయితే తండ్రి అనేకులు తండ్రి నేను ప్రభు దేవా తండ్రి నాన్న ప్రభా, దేవా తండ్రి నాన్న ప్రభా అనారోగ్యగ్రస్తులు చేసి మరణం పాలు చేస్తుంది తండ్రి. ఇప్పటికే లక్షలాది మంది నాన్న ప్రభుత్వ తండ్రి పాతాల గర్భంలో కలిసిపోయారు దేవా తండ్రి. వారందరికీ సువార్త అందించండి నాన్న ప్రభా. అలాగే తండ్రి మీరు ఇక్కడ నాన్న ప్రభు ట్రీట్మెంట్లో ఉన్న బిడ్డలకి తోడుండండి తండ్రి. ప్రభా మీరే సహాయం చేయండి. ఆహారం లేక ఉన్న వారికి ఆహారం ఇవ్వండి, నిలువ నీడ లేని వారికి నీడ ఇవ్వండి తండ్రి. నాన్న ప్రభా అన్న వస్త్రాదులు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని పోషించే పోషకుడుగా దిగిరండి దేవా ప్రభు. ఇదిగో తండ్రి స్తోత్రము నాయన. గో తండ్రి సొంత గృహం లేని వారు అద్దె గృహములు అద్దెలు కట్టుకోలేక ఎంతో బాధపడుతున్నారు తండ్రి. వారికి సహాయం చేయండి. నిరుద్యోగులకి తండ్రి నన్ను నిరుద్యోగులకి ఉద్యోగం ఏదైనా పనిని దయచేయండి తండ్రి. ప్రభు యేసయ్య తండ్రి యవనస్తుల చుట్టూ నీ రక్తంలో కంచుగా వెళ్ళి చదువుకునే బిడ్డలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా తండ్రి చదువుకుంటున్నారంటే గృహంలో ప్రభు వారికి కూడా తోడుండండి ప్రభా. వారికి చైతన్య జ్ఞానం ఇచ్చి నడిపించండి. వృద్ధులు చండి బిడ్డల్ని మీ గాయపడిన హస్తం చాచి ముట్టండి ఆయన ప్రభా. భద్రపరచండి, స్వస్థత దయచేయండి. గర్భిణీ స్త్రీలు బాలింతలుగా చండి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. ఆయన ప్రభు ఇదిగో పనిపాట్లకు బయటకు వెళ్తున్న వారిని నన్ను రక్తకం చేసి కాపుదలు ఇవ్వండి. ప్రయాణికులకి తోడుండండి, కాపుదలు ఇవ్వండి తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఈ సమయంలో కూడా తండ్రి కార్యం జరిగిస్తున్నారు, శుద్ధి కార్యం వృద్ధి కార్యం అన్నీ జరిగిస్తున్నారు. నన్ను నేను స్తుతిస్తున్నాను తండ్రి ప్రభు. ఇదిగో తండ్రి దినదినమిటి రీతిగా నేను స్తుతించి ప్రార్థించుటకు అనేకులు దీవెనకరంగా ఉండటకు నన్ను నా కుటుంబాన్ని అటు స్థితిలో ఉంచమని నాన్న ప్రభు వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని కూడా ఆరోగ్య ఆయుష్కాలం ఇచ్చి నడపండి తండ్రి. యేసయ్య ప్రభు బహుగా ప్రార్థన చేయండి, ఇక మీదట బహుగా ప్రార్థన చేయడం అన్నావు తండ్రి. ఎందుకంటే నన్ను కీడును గెలవాలంటే నాన్న ప్రభు మంచి కీడు మీద మంచి నాన్న ప్రభు చెడు మీద మంచి పై చేయగలవాలంటే తండ్రి బహుగా ప్రార్థనే తండ్రి విరుగుడు. కాబట్టి అటు ప్రార్థన సన్నిధి ప్రార్థన మా దైవజన్మకు నేర్పించారు ప్రభు. ఈ సన్నిధి ప్రార్థనని అనేకులకు దీవెనకరంగా మార్చండి తండ్రి ప్రభు. నీకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా శక్తి మంత్ర నీతి మంత్ర విడిచిన మరిచిన అంశానికి సమర్పణ చేస్తున్నాం. అందరి హృదయవాంఛలు మీరు సమన్వయం నెరవేర్చండి. వీక్షించిన వారిని దీవించి వారి చిక్కుల నుంచి విడిపించండి. వారికి కావాల్సిన ప్రతి విధమైన ఈవులు దానంగా అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరు అబద్ధ బోధ నుంచి విడిపించండి, సత్యంలో నడిపించండి. పరిశుద్ధాత్మదేవ తన సంగతులు వివరింపచేయండి. మీరు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి తండ్రి. అక్కడ వచ్చి పర్యంతము నీ సన్నిధికి చేరు పర్యంతము నీ ఆత్మ మనల్ని తీసివేది ప్రభు. మీ సన్నిధిని మమ్మల్ని త్రోసివేది తండ్రి. విస్తారమైన మాటలను దోషం మానన్నావు తండ్రి. విస్తారంగా వచ్చింపో వద్దన్నావు ప్రభు. కాబట్టి ప్రార్థన ఇచ్చింది ప్రార్థన కొద్ది మా ప్రార్థన అంశంలో నీ సన్నిధికి నేను చేరుస్తున్నాను తండ్రి. ప్రభు ఈ అంశాలన్నిటి మీద కూడా తండ్రి నెరవేర్పు ముద్ర వేయండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రము నాయన. మరలా దేవతని వాక్య ధ్యానాలు కూడా తోడుండండి. అనేకులకి దీవెనకరంగా వాక్యాన్ని వివరించడం కూడా నాకు తోడుండమని దినదినము ప్రభుత్వ ఆదివారం నీ దాసుని నీ ఆత్మతో నింపి వాక్యాన్ని వివరిస్తున్నారు ప్రభాన దినం తండ్రి. సన్నిధిలో కూడా నీ దాసురాలు నాన్నను కూడా వాడుకొని ప్రభా అనేకులకు దీవెనకరంగా ఉంచమని ప్రభా. ఇంకా అనేకులు నన్ను ప్రభు సేవకులు ఇంకా తండ్రి ఇంటర్నెట్ పరిచర్య ద్వారా ఇంకా అనేకులు బలపరచమని తండ్రి వేడుకుంటున్నాను. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఇస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన మేము క్షమించే ప్రకారం మా ప్రార్థన క్షమించము. మా శోధనకు తీక కీడును తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరూపంలో చేయము అపవాద క్రియలకులైన ప్రవేశరూపంలో చేయము అపవాద క్రియలకులైన ప్రవేశరూపం సంపూర్ణ విజయం అపవాద క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మన్యోని సహవాసం ప్రతి ఒక్కరికి తోడై నిత్యరాజ్యానికి సిద్ధపరచం కాక. ఆమేన్. మన్నాత అందరికీ మన్నాత. ఒక ముఖ్య గమనిక, మరి వాక్య వివరణ అంతా కూడా యూట్యూబ్ ఛానల్ జ్ఞానం బైబిల్ మిషన్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ని చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు అనేక వాక్య వర్తమానములు సిద్ధపరిచి పొందుపరచటకు మేము ప్రయాసపడుతున్నాము. ప్రభువు అందరినీ దీవించిన కాక. ఆమేన్. మన్నాత.